ఓం నమో భగవతే వాసుదేవాయ. పితృదేవతలు ఉత్తరాయణ పుణ్యకాలములో పితృదేవతలు పుణ్యలోకాలకు చేరాలంటే ఎలాంటి దానాలు చేయాలి? నువ్వులు, బెల్లం, గుమ్మడికాయ మొదలగునవి దానం ఇస్తారు. ఇందువల్ల పితృదేవతలు పుణ్యలోకాలకు చేరతారని శాస్త్రం. వాళ్ళకై తర్పణాలు చేస్తారు. వాళ్ళ ప్రీతికై వస్త్రదానాలు చేస్తారు. ఈరోజు లేదు అనే మాటకు తావనేదే ఉండదు. వారి వారి శక్తిని అనుసరించి దానాలు చేస్తూ ఉంటారు. మకర సంక్రాంతి పుణ్యకాలమే కాక పితృదేవతలకు తృప్తి కలిగించి వాళ్లను ఆరాధించే పెద్ద పండుగ. త్యాగ గుణానికి పెద్ద పండుగే, దాన గుణాలకి పెద్ద పండుగే. ఈ దాన దయాగుణాలకు ఈ పండుగ కేంద్రం. ఈ 3 పండుగలే కాదండి, ఉత్తరాయణ పుణ్యకాలమంతా దానాలు చేసుకోవచ్చు. కానీ ఈ 3 రోజులు చేసే దానాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెద్ద లాంగ్ వీడియోస్ పెట్టున్నాను, 7 నిమిషాల వీడియో. సంక్రాంతి, కనుమ, భోగి విశిష్టత తెలిపే, అంటే ఈ 3 పండగలు విశిష్టత తెలిపే వీడియోని పెట్టాను. తప్పక